శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ప్రభుత్వ స్థలాల దురాక్రమణ జరుగుతున్నప్పటికీ రెవెన్యూ యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని టెక్కలి ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. టెక్కలిలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని కోట్ల విలువైన ప్రభుత్వ భూములను గత ప్రభుత్వ హయాంలోనే తాను కాపాడితే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆక్రమణకు గురి కావడం బాధాకరమని మండిపడ్డారు. ఇటువంటి వాళ్ళు ఆక్యుపై చేస్తారని చెప్పి నా లెటర్ ఉంది, నా జీవో కూడా ఉంది. నేను జిల్లా కలెక్టర్ ద్వారా ఆ స్వర్ణకారుల స్థలాన్ని పరిశ్రమల శాఖ బదలాయించమని చెప్పాను, ఇండస్ట్రియల్ శాఖ బదలాయించమని చెప్పాను. బదలాయించి అక్కడ ఏదైనా సరే ఒక డెవలప్మెంట్ చేద్దాం అని చెప్పి నేను ఆలోచన చేసి కాపలా కాశాను ఆ స్థలాన్ని. ఆ స్థలం కూడా ఈరోజు అన్యాక్రాంతమైంది. నిన్న చూశాను. జిల్లా యంత్రాంగం ఎంత డబ్బు తీసుకుంటారో నాకు తెలియదు, ఆధారాలు కూడా ఉన్నాయి. ఎన్ని కోట్లు చేతులు మారాయో తెలియదు. జిల్లా యంత్రాంగమే సాక్షాత్తు అచ్చెన్నాయుడు 22A పెట్టినటువంటి స్థలాన్ని 20A నుంచి తీసి ప్రైవేటు వాళ్ళకి బదలాయిస్తే ఆ స్థలం ఎంత? ఎన్ని కోట్ల రూపాయల స్థలం? ఎక్కడికి పోతున్నాం? దేనికి అధికార యంత్రాంగం? ఇంత అసమర్థ యంత్రాంగం. ఇంకొక మాట అంటున్నాను, చాలా డబ్బులు చేతులు మారాయి. లేకపోతే కలెక్టరే కాపాడవలసినటువంటి ప్రభుత్వ అధికారులే 22A నుంచి తీసి ఫ్రీగా ఇచ్చేశారంటే ఎక్కడికి పోతున్నాం? నేను ఒకటే కోరుతున్నాను, ప్రయత్నం చేస్తున్నాను, అధికారులకు చెప్తున్నాను. కానీ చెవిటోడు ముందు శంఖం ఊదినట్టుగా ఉంది. చలనం లేదు, అతి లేదు, గతి లేదు. ఈ అధికారులు ఎవ్వరిని కూడా ప్రతిదీ రికార్డు ఉంటుంది. ఏ ఆఫీసరు, ఏ ఆర్ఐ, ఏ ఎంఆర్ఓ, ఏ ఆర్డీఓ, ఏ కలెక్టర్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చేశారో ఈ రికార్డు ఉంటుంది. వదిలిపెట్టే ప్రశ్నే లేదు. నేను ఇంకోటి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేనేవైతే ఈ స్థలాలు చెప్పాను, ఈ 5 స్థలాల్లో ఎవరైనా సరే క్రయ విక్రయాలు చేస్తే, ఎవడో 22A నుంచి తీసేశారు కదా, అక్కడ ఫ్లాట్స్ వేస్తే ఎవరైనా కొనుక్కుంటారు కదా, లేకపోతే ఇక్కడ షాప్ ఉంటే ఎవరైనా కొనుక్కోవచ్చు కదా, లేక ఆ స్థలం ఉంటే ఎవరైనా అమ్మితే కొనుక్కోవచ్చు కదా. నేను ఈ రోజు చెప్తున్నాను, 6 మాసాల్లో ప్రభుత్వం వస్తుంది. కరెక్ట్గా 6 మాసాల్లో ప్రభుత్వం వస్తుంది. 6 అయినా ఎవరు అవునన్నా కాదన్నా సరే ఇది నగ్న సత్యం. ఈ రోజు నేను 14 నుంచి 19 వరకు కంటికి రెప్పలాగా కాపాడినటువంటి ప్రభుత్వ స్థలాల్లో రికార్డులు మార్చైనా, అధికారులకు డబ్బులు ఇచ్చి స్థలాలు ఆక్యుపై చేసుకున్నా సరే, అక్కడ ఏది కట్టినా సరే, నేను వచ్చిన తర్వాత మొట్టమొదటి చేసిన పని మళ్ళీ ఆ భూమిని అంతా చేశాను. ఆ ఏరియానంతటి కూడా మళ్ళీ ప్రభుత్వానికి దాఖలు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ